చికెన్ వింగ్స్ ఫ్రై పలావ్. ముందుగా పొయ్యి మీద మూగుడు పెట్టి వేడెక్కాక ధనియాలు, మిరియాలు, జీలకర్ర, జాపత్రి, యాలికలు, షాజీరా, లవంగాలు వేగిన తర్వాత కొంచెం కారం, ఒక స్పూను ఉప్పు వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మూకుల్లో నూనె వేయించి ఉడకబెట్టుకున్న గుడ్లు వేసి బాగా వేయించాలి. వేయించుకున్న గుడ్లు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ వింగ్స్ బాగా కలుపుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత చికెన్ వింగ్స్ అందులో వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం, గుడ్లు తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టి 6 గరిటెలు నూనె వేసి వేడెక్కాక పచ్చిమిర్చి వేయాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని దోరగా వేయించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకుని కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు 3 కప్పుల నీళ్లు పోసి అవి బాగా మగ్గిన తర్వాత చేసి పెట్టుకున్న పొడి, 1.5 కప్పుల బియ్యం వేసి 15 నిమిషాలు ఉడికించుకొని పైన చికెన్ వింగ్స్ పెట్టి కోడిగుడ్లు కూడా అమర్చి కొత్తిమీర చల్లుకుంటే చికెన్ వింగ్స్ ఫ్రై పలావ్ రెడీ.